యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ జనరేషన్ హీరోల్లో తిరుగులేని మాస్ ఇమేజ్ అతని సొంతం. భారీ డైలాగ్స్ చెప్పడంలో, బీభత్సమైన స్టెప్స్ వేయడంలో తనకి తానే సాటి. మ్యాటర్ ఏంటంటే, గత కొంతకాలంగా తాత స్థాపించిన టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్న తారక్ తిరిగి టీడీపీలోకి రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు 2009 ఎలక్షన్స్ టైంలో టీడీపీ తరపున తారక్ చేసిన ప్రచారం ఏ రేంజ్లో ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. ఎంతో అనుభవం ఉన్నవాడిలా ప్రత్యర్థి పార్టీపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతూ ప్రజల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపెడతాను. తనకి సన్నిహితంగా ఉన్న కొడాలి నాని పార్టీ మారడం, దానిలో తారక్ ప్రమేయం ఉంది అనే ప్రచారం జరగడం, పార్టీ సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇలా రకరకాల రీజన్స్తో తను కొద్ది కాలంగా టీడీపీకి, బాబాయ్ బాలయ్యకి దూరంగా ఉంటున్నాడు. అయితే రీసెంట్గా చంద్రబాబు ఎన్టీఆర్ని త్వరలో జరగబోయే కృష్ణా పుష్కరాలకి ఇన్వైట్ చేశారు. తప్పకుండా వస్తానని తారక్ చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.